ప్రొజెక్టర్ తయారు చేయడానికైతే మనకు కొన్ని ఐటెమ్స్ అయితే కావాలి. ఓకే. ముందుగా మనం ఒక ఎలక్ట్రికల్ బల్బ్ అయితే తీసుకోవాలి. ఈ బల్బ్ లోపలియి అన్నీ తీసేయాలి. ఫిలమెంట్ అలాంటి మొత్తం ఈ సామాన్లంతా పగలగొట్టి తీసేయాలి. ఈ విధంగా నీట్‌గా చేసుకోవాలి. ఓకే. దీనిలో అయితే మనం వాటర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాటర్ ఫిల్ చేస్తే ఇదొక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగైతే మారిపోతుంది. ఓకే. ఇవన్నిటిని సెట్ చేయడానికి ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ అయితే కావాలి. బాక్స్ అయితే తీసుకుందాం. ఓకే. దీనికైతే ఈ విధంగా హోల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ హోల్ దగ్గరనైతే ఈ విధంగా బల్బ్‌నైతే సెట్ చేయాల్సి ఉంటుంది లోపల వైపు. ఓకే. మనమైతే బల్బ్‌లో వాటర్ అయితే ఫిల్ చేసి ఇక్కడ దీనిలో అయితే సెట్ చేద్దాం. ఓకే. ఈ బల్బ్‌లో వాటర్ అనేది ఈ విధంగా ఫిల్ చేయగానే మనకు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా అయితే మారిపోతుంది. ఓకే. దీన్నైతే మనం ఈ బాక్స్ లోపల సెట్ చేయాల్సి ఉంటుంది. సెట్ చేయడానికి ఇదొక ఐటెమ్ తీసుకొని దీనిపైనైతే మనం ఈ బల్బునైతే ఈ విధంగా పెట్టి సెట్ చేసేసుకుందాం. ఓకే. ఈ విధంగా జాగ్రత్తగా అయితే వాటర్ అనేది పోకుండా అయితే ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక స్మార్ట్ ఫోన్ అనేది తీసుకోవాలి. ఓకే. స్మార్ట్ ఫోన్‌లో ఏదో ఒక వీడియో ప్లే చేయాల్సి ఉంటుంది. కానీ బ్రైట్‌నెస్ అయితే ఫుల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫోన్నయితే మనం రివర్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. వీడియో రివర్స్‌లో ఉంటే మనకు ప్రొజెక్షన్ అనేది కరెక్ట్‌గా రావడం జరుగుతుంది. ఓకే. ఒక డార్క్ రూమ్‌లో అయితే ఈ ప్రొజెక్టర్‌నైతే ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగింది. చూడొచ్చు. దానికి సపోర్ట్‌గా ఒక డిక్షనరీ బుక్‌నైతే మనం ఈ విధంగా తీసుకొని మొబైల్‌నైతే సెట్ చేయడం జరిగింది. ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. ఓకే. చూడొచ్చు ఎంత క్లారిటీగా మనకు కనిపిస్తుందో ప్రొజెక్టర్. ఓకే. ఇది ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే. నెక్స్ట్ మరొక మంచి ఎక్స్‌పెరిమెంట్‌తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై నౌ.